నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు. కాకినాడలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరూ బాధ్యతను గుర్తు చేసుకునే రోజు ఈ రోజేనని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్. ఆగస్టు వేడుకల సందర్భంగా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన మాజీ ముఖ్యమంత్రి. జాతీయ నేతల చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ జగన్. విడువాడ మున్సిపల్ పార్క్ లో అన్న క్యాంటీన్ ను లాంఛనంగా ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి. అర్ధాంగి నారా భువనేశ్వర్ తో కలిసి క్యాంటీన్ లో భోజనం వడ్డించిన చంద్రబాబు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందన స్వీకరించారు. అనంతరం ఆంధ్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి ఒక్కరిలోని జాతీయ భావం కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం వివిధ శాఖలో ప్రతిభ కనపరిచిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. వేలాది అమరుల త్యాగాల ద్వారా వచ్చిన స్వాతంత్రం ఈ రోజు వేడుకగా జరుపుకుంటున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అయితే వేడుకలు జరుపుకొని ఆనందించడం సరిపోదని ప్రతి ఒక్కరూ దేశం పట్ల తమ బాధ్యతను గుర్తు చేసుకోవాల్సిన రోజు ఇదని చెప్పుకొచ్చారు. ఈ మేరకు కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చిన ఈ రోజు అమరుల త్యాగాలను గుర్తు చేసుకోవాలన్నారు. దేశం పట్ల బాధ్యతను గుర్తెరగాలని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించాలని చెప్పారు. అలాంటి బాధ్యత తనను ఈ రోజు ఇక్కడ ఈ స్థాయిలో నిలబెట్టిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లాకు చెందిన పలువురు స్వాతంత్ర యోధులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి తీసుకొచ్చిన పథకాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. దేశ రక్షణని కొద్దిమంది చేతుల్లో పెట్టి తాము చేతులు కట్టుకొని కూర్చుంటే మాత్రం ఆ దేశాన్ని ఎవరు రక్షించలేరని డానియల్ వెబ్స్టర్ చెప్పిన మాటలు ఈ సందర్భంగా మేము తెలియజేసుకున్నాం. భవతి భిక్షాందేహి అంటే శత్రువుకు కూడా అన్నం పెట్టే నేల. పాహిమాం రక్షమాం అంటే ఎదుటివాడి ప్రాణానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టే నేల. తన దేశపు సరిహద్దులు దాటి పరాయి దేశం మీద దండయాత్రనే చెయ్యని నేల. అలాంటి నేల మీద ముష్కర మూకలు దండయాత్రలు చేసిన ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ నేల సంపదలని కొల్లగొట్టిన వర్తమానంలో నియంతృత్వ ధోరణితో ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ ప్రభుత్వ ఖజానాన్ని ఆస్తుల్ని దోపిడీ చేసిన ఎవ్వరినీ కూడా ఈ దేశ ప్రజలు కాలానుగుణంగా వీరందరికీ చాలా బలమైన గుణపాఠాలు నేర్పారు. అలాంటి ధైర్య సాహసాలతో నిండి ఉన్న నా భారతదేశ ప్రజలకి, నా అన్నదమ్ములకి, నా అక్క చెల్లెళ్ళకి, పెద్దలకి, పిన్నలకి, మహిళలకి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి యువతి
తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సందర్భంగా జాతీయ నేతల చిత్రపటాలకైన పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేడుకల్లో శాసనమండలి ప్రతిపక్ష నేత లేలాపిరెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, విడుదల రజని మరియు కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. నిరుపేదలకు 5 రూపాయలకే భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ ను పునరుద్ధరించడం సంతోషంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకల తర్వాత గుడివాడ మున్సిపల్ పార్క్ లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను ఆయన ప్రారంభించారు. అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి క్యాంటీన్ లో భోజనం వడ్డించారు. ఆపై తాము కూడా టోకెన్ తీసుకుని భోజనం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజలతో కాసేపు ముచ్చటించారు. నీకు ఎంతమంది పిల్లలమ్మా? మ్యారేజ్ కావాలి. ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఈ బిజినెస్ ఓకేవా? పెట్టుబడి ఎంత పెట్టావు? కాదు ఎంత పెట్టావు దానికి? 5,000 స్టార్ట్ చేశావు. నేను అన్ని కాకుండా నా భార్య నాకు ఒక పాప అండి. షాప్ పెట్టుకుంటావా? అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలో లోన్ వేసుకోండి. అంత ఏది బైక్ మెకానిక్. ఎక్కడ మీది ఊరు? ఎంత వస్తుంది? ఇప్పుడు ఆటోమొబైల్ కి డిమాండ్ బాగానే వస్తుంది కదా, వెహికల్స్ పెరుగుతున్నాయి కదా. ఎంతవరకు సోలార్ కనెక్షన్, ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి? ఒకటి కూడా లేదా మీ దగ్గర? కాదు ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గుడివాడలో? రాలంగా మీరేం చేస్తారా? కూలి పని అంటే ఏ పని చేస్తాం? ఓల్డ్ ఐరస్ పని చేస్తాం, అన్ని పనులు చేస్తాం. ఈ అన్న క్యాంటీన్ ద్వారా నాకు చాలా ఆనందకరంగా ఉంది సార్. 70 కుటుంబాలు వచ్చాయి సార్. అనకాపల్లిలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రమైన అనకాపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర హోంమంత్రి వగ్గలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని, అలాగే స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో అనకాపల్లి జిల్లా నుండి కూడా స్వాతంత్ర సమరయోధులు పాల్గొన్నారన్నారు. వేడుకల్లో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జిల్లా ఎస్పీ దీపికా పాటిల్, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, అధికారులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. సందర్భంగా జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేడు 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను అనకాపల్లిలో స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో మీతో జరుపుకునేందుకు అవకాశం లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. 1947 ఆగస్టు 15న మన బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందాము. ఈరోజు మనం దేశానికి స్వతంత్రం అందించిన వారిని, వారి త్యాగాలు మరియు మన దేశ అభివృద్ధి గురించి ప్రేరణ పొందడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం.
మన భారతదేశ స్వతంత్రం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను దృఢప్రాయంగా భావించి ఆంగ్లేయుల పరిపాలన నుంచి భరతమాతను విముక్తి చేసేందుకు పోరాటం సాగించారు. స్వతంత్ర సాధనే పరమావధిగా భావితరాల వారికి స్వేచ్ఛాయుత ప్రశాంత జీవనం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగి అహర్నిశలు శ్రమించి స్వతంత్రం కోసం ప్రాణాలను సైతం అర్పించిన త్యాగధనులకు నిండు మనస్సుతో నివాళులర్పిస్తున్నాను. వారి త్యాగాలను స్మరించుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకే వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి, రాష్ట్ర అభ్యున్నతికి మన వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వారు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలని కలలు కన్నారో ఆ కలలను మనం సాకారం చేయాలి. ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందేలా చేయటం మన బాధ్యత అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సరోజినీ నాయుడు మొదలైన వంటి ఎంతో మంది నాయకుల నాయకత్వం, ఆలోచనలు మరియు ఉద్యమాలు మన స్వతంత్ర సాధనకు మార్గదర్శకమయ్యాయి. దేశ స్వతంత్ర పోరాటంలో తెగువ చూపిన అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో మహానుభావులు ఈ జిల్లా పరిసర ప్రాంతాల నుంచి పోరాటం సాగించడం మన జిల్లాకు ఎంతో గర్వకారణం. 78వ స్వాతంత్ర దినోత్సవ జాతీయ జెండాను వ్యవసాయ మార్కెటింగ్, పశు సంవర్ధక, డైరీ డెవలప్మెంట్ శాఖ మార్చులు కింజారపు అచ్చెన్నాయుడు ఆవిష్కరించి గౌరవ వందనాలు చేశారు. గురువారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పాల్గొని గౌరవ వందనం చేశారు. మైదానంలో పోలీసులు, హోంగార్డులు, ఎన్సీసీ క్యాడెట్ల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం 78వ స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని ఆయన చదివి వినిపించారు. పౌర సరఫరాల శాఖ, గృహ నిర్మాణ శాఖ, విద్యాశాఖ, సమగ్ర శిక్ష, వ్యవసాయ శాఖ మరియు డిఆర్డీఏ, జల వనరుల శాఖ, మున్సిపాలిటీ, శ్రీ శిశు సంక్షేమ శాఖ, అగ్నిమాపక శాఖలు శకటాలు ప్రదర్శించాయి. కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫమ్మాన్ మహమ్మద్, జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, ఆర్డీఓ సిహెచ్ రంగయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు తదితరులు పాల్గొన్నారు. వారు కూడా మరి ముందుకు వస్తూ ఉన్నారు. న్యూ సెంట్రల్ స్కూల్స్, అదే విధంగా బీసీ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులు వారికి కూడా స్వాగతిద్దాం. ధన్యవాదాలు. ఇండియన్ త్రివిధ దళాలకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఎంతో అద్భుతంగా, లయబద్ధంగా మార్చ్ పాస్ట్ చేస్తూ గౌరవ ముఖ్య అతిథికి, వేదికపై ఉన్న అతిథులకు సెల్యూట్ చేస్తూ ముందు ప్రదర్శన చూడండి. ఎంతో చూడచక్కనైనటువంటిది. భారతదేశ త్రివిధలాలకు ఒక గౌరవాన్ని ఇనుమడింపచేసే విధముగా తమ యొక్క మార్చ్ పాస్ట్ ద్వారా నిర్వహిస్తూ ఉన్నారు. మరి వారిని అనుసరిస్తూ వాయిద్యాలతో మరి పోలీస్ నిర్వహిస్తున్నటువంటి వాద్య కళాకారులకు కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ వారిని అనుసరిస్తూ ఉన్నారు. పండిట్ మదన్ మోహన్ మాల్యవ్య మరి రూపొందించినటువంటిదే ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్. న్యూ సెంటర్స్ పొదుపు చేయడం కాదు, వారి కాళ్ళ మీద వారు నిలబడాలి. వారు 10 మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి. వారు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలి. దానికి అన్ని విధాల ఈ ప్రభుత్వం సహాయం చేయడానికి నిర్ణయం చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మళ్ళీ మహిళా సంఘాలను కూడా యాక్టివ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పౌర సరఫరాలు, ఇది పేదవాడికి అవసరమైనటువంటి శాఖ. పేదవాడికి ప్రతి నెల నిత్యావసర వస్తువులు సప్లై చేయాలి. కానీ గత ప్రభుత్వం నిత్యావసర వస్తువులు అస్తవ్యస్తంగా ఉంది. జిల్లాలో మళ్ళీ గాడిలో పెట్టాలి, హాస్పిటల్స్ అన్ని లైన్లో పెట్టాలి. ఈ ప్రభుత్వం మళ్ళీ ఏదైతే వైద్య శాఖ ఉందో దాని మీద కూడా స్పెషల్ దృష్టి పెట్టాం. ఇప్పటికే హాస్పిటల్ వారీగా రివ్యూలు చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి లోపాలన్నీ సరి చేస్తున్నాం. అక్కడ కావలసినటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.
ఎక్కడైతే డాక్టర్లు కానీ, ఎక్కడైతే సిబ్బంది కానీ వైద్య వ్యవస్థని గాడిలో పెట్టి పేదవాడికి వైద్యం అందించే కార్యక్రమం చేస్తాం. ఈరోజు మీ అందరికీ తెలుసు ఎన్టీఆర్ వైద్య సేవ గత 2 సంవత్సరాల నుంచి హాస్పిటల్కి మొత్తం బకాయిలు ఉన్నారు. ఎవరైనా పేదవాడు వైద్య సేవ కింద హాస్పిటల్కి వెళ్తే చాలా మందికి వైద్యం అందుకు. కాకినాడ జిల్లా పిఠాపురం ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండి స్వాతంత్ర్యం సమర యోధుల జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ వంగ గీతా విశ్వనాథ్ పిలుపునిచ్చారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వంగ గీతా విశ్వనాథ్ జాతీయ పతాకాన్ని ఎగిరేశారు. అనంతరం వంగ గీతా విశ్వనాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మిఠాయిలు తినిపించారు. సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. మర్చిపోలేని రోజు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, జాతులకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, సాంప్రదాయాలకు అతీతంగా అందరూ వారి వారి పండుగలు చేసుకుంటారు. దేశం మొత్తం ప్రజలందరూ చేసుకునే పండుగ జెండా పండుగ, స్వతంత్ర దినోత్సవం. అటువంటి ఈ స్వతంత్ర దినోత్సవాన్ని మరి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. మన పార్టీ తరఫున కూడా రాష్ట్ర పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. మనకు కూడా ఇక్కడ మీరందరూ వచ్చి దీనికి ఒక నిండుదనాన్ని ఇచ్చడం మాత్రమే కాకుండా జాతీయ జెండాకి, జాతీయ భావానికి మీరందరూ కూడా మద్దతు తెలిపినట్టు అందరూ కూడా మనలో ఉండే జాతీయ భావాలని మనం అందరం కూడా వ్యక్తపరచడానికి ఒక మంచి అవకాశం. మరి ప్రజలకి ఎప్పుడు కూడా ప్రజల కోసం పోరాడి వాళ్ళ ఆస్తుల్ని మాత్రమే కాకుండా వాళ్ళ జీవితాలను కూడా త్యాగం చేసిన మహనీయులందరికీ, త్యాగదనులందరికీ కూడా ఈ సందర్భంగా మనం అందరం కూడా నివాళులు అర్పిస్తున్నాం. ఈ భూమి ఉన్నంత వరకు స్వతంత్రం కోసం పోరాడిన మరి త్యాగదనులు ఎప్పుడు కూడా వాళ్ళ త్యాగం వృధా పోదు. మనం అందరం కూడా గుర్తు పెట్టుకుంటాం. మనం అందరం కూడా ఎప్పుడు కూడా తలంచుకుంటూ ఇంకా సమాజంలో ఉన్న అసమానతలు తొలగించడానికి, సమాజంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు ఏమైనా ఉంటే మనం ఎదిరించడానికి, ఇంకా స్త్రీల పట్ల కానీ, నిమ్న జాతులు ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో వారి పట్ల కానీ జరుగుతున్న ఇన్ని రకాలుగా రాజ్యాంగాలు మారినా కూడా ఇంకా కొన్ని అసమానతలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా తొలగించడానికి మనం అందరూ కంకణబద్దులై ఈ సమాజం ఉద్ధరించడానికి మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం అందరం కూడా ప్రతి అడుగు ఈ సమాజం వైపు, పేదలందరూ ఉద్ధరించబడాలనే ఉన్నతమైన ఆశయం జగన్మోహన్ రెడ్డి గారు, పేదలందరూ చదువుకోవాలనే ఉన్నతమైన ఆశయం జగన్మోహన్ రెడ్డి గారు, పేదలందరూ కూడా తమ కాళ్ళ మీద తనతో నిలబడి స్వశక్తితో పైకి రావాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం. మరి ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మనమందరం కూడా మరొక్కసారి త్యాగదనులకు నివాళులు అర్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా మనందరం ముందుకు నడవాలని, వారి బాటలో మనం అందరూ పయనించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర భారతాన్ని సాధించడానికి నాటి వీరులు ఎన్నో త్యాగాలు చేశారని, నైతిక విలువలు, దేశభక్తితో కూడిన నవతరం అభివృద్ధి చెందడాన్ని మనమంతా కృషి చేయాలని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. గురువారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వాడపాలెంలోని పంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొత్తపేట పంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి రావులపాలెం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల మార్కెట్ యార్డ్ తదితర ప్రాంతాల్లో జరిగిన త్రివర్ణ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో శాసనసభ్యులు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవవందనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్, డొక్కా సీతమ్మ తదితర దేశభక్తుల పేర్లను సంక్షేమ పథకాలను పెట్టడం ద్వారా కూటమి ప్రభుత్వం సమాజంలో విలువలు పెంపొందించడానికి కృషి చేస్తోందన్నారు. ఇక స్వాతంత్ర్యం సాధించడానికి నాటి వీరులు ఎంత కష్టపడ్డారో, ఇక అభివృద్ధి చెందిన భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను రూపొందించడానికి మనం కూడా అంతే కష్టపడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్, కెవి సత్యనారాయణ రెడ్డి, గుత్తుల పట్టాభి, చిలుకూరు సతీష్ రాజు, స్తమ బాబు, బూసి జయలక్ష్మి, సింగిరెడ్డి గోవింద, స్వామి, పప్పుల కొత్తయ్య, పప్పుల బుజ్జి, పాలూరి సత్యానందం, బీరా ఇస్సాక్ కముజ్, వెంకటేశ్వరరావు, బండారు సూర్యనారాయణ మరియు చిన్న, కేవి సకినేటి నరసింహారాజు, పడాలి బుల్లి, కొండారెడ్డి, నందం సత్యనారాయణ, కోటం వెంకటేశ్వరరావు, వడ్లమూడు రామారావు, కోనాల అంబేద్కర్, వెలగాల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున కొత్తపేట మార్కెట్ కమిటీ రావులపాలెం మార్కెట్ యార్డ్ లో 78వ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంలో ఇక్కడ జాతీయ పతాక ఆవిష్కరణ చేసుకుని అందరితోటి కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే అవకాశాన్ని కల్పించిన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వారికి
ఈ యొక్క యార్డ్లో పనిచేస్తున్నటువంటి శ్రామికులకు, ఉద్యోగులకు, అభిమానులకు, శ్రేయభిలాషులకు, ఎన్డీఏ కూటమి 50 మంది పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా ఆనందంగా ఉంది. స్వాతంత్రం సాధించాం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం ప్రాతిపదికన మన దేశాన్ని మనమే పరిపాలించుకునే విధంగా విదేశీయులను తరిమి కొట్టి 78 సంవత్సరాలుగా మనం పరిపాలించుకుంటూ ఉన్నాం. ఎంతో అభివృద్ధి సాధిస్తూ ఉన్నాం. 100 ఏళ్ల కాలంలో స్వాతంత్రం వచ్చిన 100 ఏళ్లు పూర్తయిన 2047 నాటికి వికసిత భారత్ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ పెట్టుకుని ఈనాడు ప్రధానమంత్రి మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి తరఫున రాష్ట్ర దేశ అభివృద్ధి కోసం అభినుల కృషి చేస్తూ ఉన్నారు. గత 5 ఏళ్ల కాలంలో ఏ విధంగా రాష్ట్రం వెనక్కిపోయింది, ఆ అరాచక రాక్షస పాలనతో ఎంత నష్టపోయామనే విషయాలు మీ అందరికీ తెలియనివి కాదు. అవి చక్కదిద్ది అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఎంతో గురుతరమైన బాధ్యత మన మీద ఉంది. ఈ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంలో దేశానికి ఏ విధంగా స్వాతంత్రాన్ని సాధించారో ఆనాడున్న మహానుభావులు, ఆనాడున్న స్వాతంత్ర సమర యోధులు ఎందరో కృషి ఫలితంగా స్వాతంత్రం వచ్చింది. వారిని ఆదర్శంగా తీసుకో. సబ్బవరం మండలంలో వివిధ గ్రామాల్లో జెండా పండుగను అట్టహాసంగా నిర్వహించారు. అలాగే మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ ధనుంజయ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సిఐ పిన్నింటి రమణ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఏవో షేక్ బాబు ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో మరియు ఎంపీఓ కంసూరి కుమారి మరియు రామునాయుడు మరియు ఎంపీడీఓ మోహన్ రావు తహసీల్దార్ కార్యాలయంలో ఆవరణలో జరిగిన వేడుకలలో డిప్యూటీ తహసీల్దార్ వెంకట్ సచివాలయ ఆవరణలోని వేడుకలలో సర్పంచ్ దెడ్డం ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. విద్యార్థినులు ఆలపించిన దేశభక్తి గీతాలు పలువురు హృదయాలలో దేశభక్తిని మేల్కొల్పాయి. సందర్భంగా వివిధ అంశాలలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, ఆయా గ్రామాల పెద్దలు, నాయకులు, చొక్కాకుల గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రకంగా సభవరం పోలీస్ స్టేషన్ మీరందరూ ఇచ్చేసి పిల్లలు కానీ అలాగే ప్రెస్ వారు కానీ మిగతా వారు అందరికీ కూడా పోలీస్ స్టేషన్ తరఫున అందరికీ శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తూ భారతదేశ జాతీయ జెండాను ఎగరేసుకుంటాం. అదేవిధంగా అంటే స్వాతంత్రం వచ్చేది నేటికి 78 సంవత్సరాలుగానే ఉంది. పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా కూడా మంచి మీరు ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే మనకి ఈ భారతదేశం తాలూకా కూడా ఉన్నత స్థానంలో ఉండి బాలలందరూ కూడా దానికి వెళ్తుందని తెలియజేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. స్కూల్ పిల్లలకి గేమ్స్ కండక్ట్ చేసి వారందరికీ కూడా స్వాతంత్ర్యం కోసం తెలియజేసి వాళ్ళందరికీ దేశభక్తి మీద అవగాహన వచ్చేలాగా తెలియజేసి పిల్లలందరికీ కూడా ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి అన్ని గ్రామ పంచాయతీలోనే కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి మేజర్ పంచాయతీ సబ్బవరం గ్రామ పంచాయతీలో డిబేట్, క్విజ్, అలాగే దేశభక్తి గీతాలు అంటే పాటల పోటీలు, వ్యాస రచన పోటీలు, ఈ 4 అంటే మాకు సమయం చాలలేదు. మాకు రావడమే 30th స్కూల్లో మేము పిలవడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల, అట్లాగే మదర్ పబ్లిక్ స్కూల్, ప్రతిభా విద్యాలయం, కస్తూరిబా గాంధీ స్కూల్ మాత్రం మేము పిలవడం జరిగింది. అందరూ పిల్లలందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి మంచి ప్రతిభ కనబరిచి ప్రైజులు గెలుచుకోవడం జరిగింది. మరి ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి అన్ని స్కూల్ పిల్లలు వచ్చి ఉన్నారని
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ ప్రాంతాల్లో 78 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజలు, వివిధ శాఖల సిబ్బంది, రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు అట్టహాసంగా గురువారం నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని పంచాయతీ కార్యాలయాల వద్ద ప్రధానోపాధ్యాయులు, సర్పంచులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మండలంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు మరియు వీసం నానాజీ, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ అంబేద్కర్, 50 పడకల ఆసుపత్రి వద్ద సూపరింటెండెంట్, కేజీబీవీ పాఠశాలల ఆవరణలో ప్రిన్సిపల్ సలీం, సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద గౌసి జిల్లానీ బేగం, ఎస్బీఐ బ్యాంక్ వద్ద మేనేజర్, నక్కపల్లి జాతీయ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ నేతల జయరత్న కుమారి, పోలీస్ స్టేషన్ వద్ద సిఐ అంబటి విజయ్ కుమార్, రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రిన్సిపల్ సువర్ణ, జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ మరియు ఐసిడిఎస్ కార్యాలయాల్లో శ్రీ విద్య తదితరులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ పాఠశాలల్లో నిర్వహించిన పోటీల్లో విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎండిఓ శ్రీనివాసరావు మరియు ఏఓ దెందుకూరు సీతారామరాజు మరియు ఎంవీఓ నరేష్, డిటి చైన్లు మరియు ఎస్ఐ సన్నిబాబు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ మాజీ వీసం రామకృష్ణ, బీజేపీ మండల శాఖ అధ్యక్షులు కోసూరు శ్రీనివాసరావు, కొండబాబు, గొడుగుల బంగారాజు, కర్రి బాబ్జీ సురేష్ మరియు అడ్డూరి భూషణం, మీగడ సత్యనారాయణమూర్తి, కర్రి వెంకట సత్యనారాయణ, అడ్డూరి లోవరాజు, మీసాల ఉమామహేశ్వరరావు, పెద్దిరెడ్డి రమేష్, కొత్త శ్రీను, కొప్పిశెట్టి వీరబాబు మరియు ఆర్ఐ కనుబాబు, కార్యదర్శి పివిపి రాజశేఖర్ తో పాటు పలువురు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు, ప్రధానోపాధ్యాయులు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ కిషోర్ రమేష్ తో పాటు కానిస్టేబుల్, హైవే సిబ్బంది పాల్గొన్నారు. మాత్రమే వాళ్ళకి అవకాశం ఇచ్చి తర్వాత బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టారు. వాస్తవేనా? అతి తక్కువ అంటే 150 ఏళ్ళు మాత్రమే బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నాం. మనకి ఆ 150 ఏళ్ళు మన యొక్క భారతదేశ గడ్డ మీద పుట్టినటువంటి చాలామంది యోధులు. మన ఏపీ వరకు చూసుకుంటే ఒక అల్లూరి సీతారామరాజు గారు కానీ, అర్థమైంది కదా, అతివాదులు, మితవాదులు, బాలగంగాధర్ తిలక్, భగత్ సింగ్, నందూరి ప్రకాశ్ రావు గారు, ఆంధ్రకేసరి, అర్థమవుతుంది కదా. అక్కడ నుండి ప్రారంభించుకుంటే అలా స్టార్ట్ చేసుకుంటే మన మహాత్మా గాంధీ గారు వరకు చాలామంది స్వాతంత్ర సమరయోధులు, ఒకలని కాదు, మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది, తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరి తాలూకా త్యాగ ఫలితమే మన యొక్క స్వాతంత్రం. ఈ స్వాతంత్రాన్ని మనం కష్టపడి మన పూర్వీకుల మధ్యలో చాలామంది అమరులైనటువంటి వ్యక్తులు కష్టపడి సంపాదించే దీన్ని మనం ఎటువంటి అగాత్యాలకి, అసాంఘిక కార్యకలాపాలకి తావేమకుండా సక్రమైన వాతావరణంలో ఈ తల్లిదండ్రుల కుటుంబులు వీళ్ళు ఏ రకంగా మంచి బుద్ధులు మీకు చెప్తారో దాన్ని పాటిస్తూ మన యొక్క జీవనాన్ని కొనసాగించి వాళ్ళు కష్టపడి మనకు సంపాదించినటువంటి స్వాతంత్రాన్ని మనం మళ్ళీ డిస్టర్బెన్స్ కొత్తవన్నీ నూతన పోకడలు ఈ సందర్భంగా ఈ కొన్ని ఇప్పుడు వచ్చినటువంటి కొత్త తరంలో గతంలో కొన్ని. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలంలో పలు గ్రామాల సచివాలయాల వద్ద, పాఠశాలల వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిహెచ్ నాగపురం గ్రామంలో పాఠశాల వద్ద స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు స్వీట్లు పంచడం జరిగింది. సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తుల ప్రతిఫలమే మనకు స్వాతంత్రం రావడం జరిగిందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ రోజున మన దేశం అంతా పండగ చేసుకోవడం జరుగుతుందని పిల్లలను ఉద్దేశించి తెలిపారు. నేటి బాలలకే రేపటి పౌరులు. మనకు మన దేశం ఏం చేసిందని కాకుండా మన దేశానికి మనం ఏం చేసామన్నది ముఖ్యమని తెలిపారు. ప్రతి ఒక్కరు సేవాభావంతో కృషి చేయాలని, స్వాతంత్ర సమరయోధుల ఆశయ సాధనలో నడవాలని తెలిపారు. పోటీలో గెలుపొందిన విద్యార్థులకు గ్రామ పెద్దలు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. తల్లిదండ్రులకి, పెద్దలందరూ కూడా గ్రామ బంధువులు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మనం ఇలా జెండాను ఎగరేస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను కానీ, విశిష్టతను కానీ, అదేవిధంగా ఎంతమంది అయితే త్యాగదారులు ఉన్నారో, ప్రాణాలు అర్పించారో, ఈ అందరి విషయాలు కూడా తెలుసుకొని ఒకసారి స్మరించుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలా స్మరించుకోవడానికి గల కారణం ఏదైతే ఉద్యమ స్ఫూర్తి ఉందో, ఆరో స్వతంత్ర ఉద్యమం చేస్తూ ఉద్యమ కాలంలో ప్రాణాలు అర్పించి
యావత్ భారతదేశానికి ఒక స్వేచ్ఛని ఇప్పించాలి. వీళ్ళందరూ కూడా స్వేచ్ఛగా జీవిస్తూ గడపాలి. మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి, మనకి మనమే ప్రభుత్వంగా ఈ దేశాన్ని ఏలాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు మరి అనేక మంది త్యాగాలు చేశారు. ఈ సందర్భంగా మనకి చాలా మంది కొంతమంది పేర్లు కూడా ప్రస్తావించారు. భగత్ సింగ్ అయితేనే, అలాగే బహదూర్ శాస్త్రి, వల్లభాయ్ పటేల్ అయితేనేమి, ఇలా ఎంతోమంది స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. స్వతంత్ర ఉద్యమం తీవ్ర స్థాయికి వచ్చిన తర్వాత 1919 నుండి గాంధీ గారు ఈ స్వతంత్ర ఉద్యమంలో రావడం జరిగింది. గాంధీ గారు స్వతంత్ర ఉద్యమం దగ్గర నడిపించి స్వతంత్రం తీసుకొచ్చి ఈ భారతదేశానికి జాతిపిత అనిపించుకున్నారు. అయితే ప్రత్యేకించి గాంధీ మహాత్ముడి గారినే మనం జాతిపిత అని ఎందుకు అనాలి, ఆయనే ఎందుకు స్మరించుకోవాల్సింది అనేది ఒక ముఖ్య అంశం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా సుభాష్ చంద్రబోస్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, అంటే అతివాదులు మితవాదులు. ఈ అతివాదులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా దెబ్బగొట్టి బ్రిటిషర్స్ గుర్తి మనం స్వతంత్రం సంపాదించాలనుకున్నారు. కానీ 1919 వచ్చిన తర్వాత గాంధీ గారు ఏమన్నారంటే, అహింస అనేది మనకి ఆయుధం కావాలి, హింస అనేది పనికిరాదు, ఈ అహింసతోటే మనం ఏదైనా సాధించగలం అంటూ సహాయ నిరాకరణ ఉద్యమంతో, అంటే ఆయుధాలు లేకుండా ఏమీ లేకుండా అన్నీ కూడా వదిలేసి వాళ్ళు ఇచ్చినటువంటి వస్తువులన్నీ కూడా బహిష్కరించి, అలాగే నా తోటి పెద్దలందరికీ కూడా, అలాగే ఇక్కడికి వచ్చిన యువత, సచివాలయ సిబ్బంది అందరూ కూడా నమస్కరించి, ఈరోజు పండగ ఆగస్టు 15 అనేది ఇది ఒక తరంగా కాదు, ప్రతి సంవత్సరం అందరూ జరుపుకునే పండుగ. ఒక ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందువులు కానీ అందరూ కలిపి జరుపుకునే పండుగ ఏదంటే ఉంటే ఒక జెండా పండుగ ఒకటే. దానికి మన పూర్వీకులు స్వార్థం లేకుండా స్వార్థం ఆలోచించుకోండి. ఈ రోజు అల్లూరు సీతారామరాజు గారు ఉన్నారు, అలాగే గాంధీ గారు ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు ఏవైపు కూడా తెలదు నిస్వార్థంగా పనిచేసి ఈ రోజు వాళ్ళందరూ కూడా ఆ రోజు ఒకే మాట మీద ఒకే దాటి మీద తీసుకొచ్చి మన తాలూకు దేశం అంతా కూడా ఆంగ్లేయ చేతిలో ఉంది, మనందరూ కలిసికట్టుగా పని చేయకపోతే రేపు బావతలకు మేము ఇవ్వగలం అని చెప్పేసి అందరూ కూడా ఆ రోజు ఎంతో ఇబ్బందులు పడి జైల్లో మొక్కుతూ వాళ్ళు కొడుతున్నా సరే పడుతూ ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అయినా ఆఖరికి మనకి ఈ రోజు మనం జెండా ఎగరే విధంగా మనకి భావతరాలకి మంచి ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా స్మరించుకుంటూ తెలియజేస్తున్నారు. విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంలో 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీహరిపురం మార్కెట్ సముదాయ మరియు గుల్లలపాలెం భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆవరణలో వేడుకలను చేపట్టారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు వేడుకలలో పాల్గొని జాతీయ జెండాను ఎగరేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల ప్రాణ త్యాగాల వలన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. స్వాతంత్ర సమర యోధుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు వెళ్లాలని సూచించారు. గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఇప్పుడిప్పుడే ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామ్మోహన్ నాయుడు, జోజీ కోరాడ శ్రీను, భవన కార్మికులు సంఘం అధ్యక్షులు కంబాల సింహాచలం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన ప్రాంత ప్రజలకి, ముఖ్యంగా విశాఖ పశ్చిమ ప్రజలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంతోమంది త్యాగదనుల స్ఫూర్తి, మనం దేశాన్ని మనమే పరిపాలన చేసుకోవాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో అనేక ఉద్యమాలు జరిపిన నేపథ్యంలో సాధించుకున్నటువంటి స్వాతంత్ర్యం 75 ఏళ్ళు నిండింది. అనేక రంగాల్లో అద్వితీయమైనటువంటి ప్రతిభని కనబరిచి మన దేశ చట్టాన్ని మరి ఈరోజు సత్తాన్ని చూపిస్తున్నటువంటి అనేక ప్రతిభావంతులకి ఈరోజు మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు అన్ని రంగాల్లో మనం ముందుకు వెళ్ళాలి. ఇంకా 75 ఏళ్ల స్వాతంత్ర ఫలాలు అట్టడుగు స్థాయి ప్రతి ఒక్క ప్రజానీకానికి అందిన రోజు మనం నిజమైనటువంటి స్వాతంత్రం ఇచ్చినట్టుగా భావిస్తాం. ఈరోజు అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా ఒకప్పుడు అదే పేదరికానికి కారణమని చెప్పేటువంటి రోజుల నుంచి ఈరోజు హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులు అత్యధికంగా ఉండి గ్లోబలైజ్గా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మన దగ్గర ఉండేటువంటి ప్రతిభావంతులందరూ కూడా మనం స్థిరపడడం కూడా చూసాం. అంటే ఒకప్పుడు అత్యధిక జనాభా మనకి శాపంగా మారితే ఈరోజు దాన్ని మళ్ళా మార్చుకొని వీళ్ళనే ఈరోజు మన దేశం ప్రగతికి
సాధకులుగా తయారు చేసుకున్నాం. ఒకవైపు మానవ వనరులతో పాటు సహజ వనరులు కూడా ఉండేటువంటి దేశం. ఈరోజు అన్ని రంగాల్లో మనం రాణించాలనేటువంటి ఒక దృఢ సంకల్పం డెఫినెట్గా ఇది ప్రతి ఒక్కరిలో కూడా కలగాలి. ప్రతి ఒక్కరిలో కలిగిన రోజు ఈ స్వాతంత్ర ఫలాలు మనం ఈ సాధించుకున్నటువంటి త్యాగదనుల తాలూకా త్యాగం పూర్తిగా నెరవేర్చినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వెళ్ళాలని ఈరోజు మన రాష్ట్రంలో, ఎందుకంటే నేను అనేక ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చూస్తున్నాను, మొట్టమొదటిసారి మన ప్రాంతంలో కూడా రాష్ట్రంలో కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాయి. ఈ 5 ఏళ్ల ఈ నిరంకుశ పాలనకి చరమగీతం పాడి కొత్త ప్రభుత్వం మరలా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అంకపల్లిలో దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆటోనమస్ కళాశాల యందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా కళాశాల చైర్మన్ శ్రీ దాడి రత్నాకర్ జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేసి మన స్వరాజ్యాన్ని సముపరిచారని, ఆ మహానుభావులను ఎప్పుడు స్మరించుకోవాలని, తర్వాత కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ వైకుంఠరావు విద్యార్థులను చెడు వ్యసనాలకు లోను కాకుండా గురి కాకుండా ప్రతి ఒక్కరూ ఉండాలని తెలిపారు. విద్యార్థుల చేత ప్రమాణం చేయించారు. విద్యార్థులు దేశభక్తిని చాటుతూ అనేక సంస్కృతి కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్ విభాగాధిపతులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్ సుధీర్ కుమార్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అన్న విద్యార్థులు పాల్గొన్నారు. ఒక్కొక్కడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అంతం చేస్తాడు. సీతారాం రాజు అంటే ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్లం వేడి, స్వాతంత్ర నినాదం, రోజు ఫైర్. అక్కడ కాదు, ఇక్కడ కాల్చు, ఇక్కడ కాల్చు, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వెరీ గుడ్. మాజీ మంత్రి జోగి రమేష్ పై విజయవాడ పార్లమెంటు టీడీపీ మహిళా కార్యదర్శి అంకెమిందిరా ప్రియదర్శిని ఫైర్ అయ్యారు. ఇక ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండూరు మండలం కేంద్రంలో ఉన్న తన కార్యాలయం నుండి విజయవాడ టీడీపీ పార్లమెంట్ మహిళా కార్యదర్శి అంకెమిందిరా ప్రియదర్శిని మాట్లాడుతూ అగ్రిగోల్డ్ భూములు సర్వే నెంబర్లు మార్చి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు తెలియదా? చంద్రబాబు నాయుడు ఇంటిపైకి వెళ్ళినప్పుడు తెలియదా? సాక్ష్యాధారాలు లేని కేసులు పెట్టి చంద్రబాబు నాయుడిని జైలుకు పంపారే, అప్పుడు తెలియదా అన్నారు. ఇక తోటి కులస్తులను అరెస్టు చేసినప్పుడు తెలియదా? ఇప్పుడు కులం గుర్తొచ్చిందా? ఇప్పుడు అవినీతి పరుడైన నీ కుమారుణ్ణి ఏసీబీ వారు అరెస్టు చేస్తే తెలుస్తుందా నొప్పేంటో అని మాజీ మంత్రి జోగి రమేష్ పై అంకెమిందిరా ప్రియదర్శిని నిప్పులు చెరిగారు. నిరసన అంటే ఇంకా వీడియోలు ఉన్నాయి. మీరు ఏ విధంగా ఆ రోజున బాబు గారింటి పైన దాడి చేశారో ఆ వీడియోలన్నీ చూపిస్తాం మీకు. మీరు అన్యాయం గురించి మాట్లాడుతున్నారు. ఎంతోమంది బీసీల్ని పొట్టన పెట్టుకున్నారు. దాదాపు వైసీపీ ప్రభుత్వం 60 మంది బీసీల్ని అన్యాయంగా చంపేశారు. బీసీ మహిళలపైన అత్యాచారాలు చేశారు, దాడులు చేశారు, బీసీల్ని జైలుకి పంపించారు. ఆ రోజు మీరు బీసీలకు అన్యాయం జరిగిందని మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? బీసీలు ఏదో ఉద్ధరించినట్టుగా మాట్లాడుతున్నారు. మరి అలాగే అమర్నాథ్ గౌడ్ చిన్న పిల్లాడు, అతను చేసిన తప్పేంటండి? మా అక్క జోలికి రావద్దు అన్నందుకు పెట్రోల్ పోసి అన్యాయంగా అతి కిరాతకంగా చంపేశారు. మీరు ఆ రోజు ఆ కుటుంబానికి అండగా ఉంటానన్నారు. చంపినవాడు దర్జాగా కొన్ని రోజులు జైలు చేసి వచ్చి బయటకు వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఆ కుటుంబాన్ని మీరు ఏం న్యాయం చేశారు? ఈరోజు మీరు మాట్లాడుతున్నారా? మరి అదేవిధంగా కులాన్ని అడ్డం పెట్టుకోకూడదు, కులం కూడు పెడుతుందా అని మీరు మాట్లాడారు కదా ఒకప్పుడు. ఈరోజు మీ అబ్బాయి అరెస్ట్ చేస్తే మీ కుటుంబం దాకా వస్తే కులాల గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు చేసినటువంటి తప్పులకి, అవినీతికి, అక్రమాలకి అరెస్ట్ చేశారు. దాన్ని మీరు కులాన్ని ఆపాదించడం కరెక్ట్ కాదు. మరి అలాగే ఈరోజు మీరు బీసీలు ఏం ఉద్ధరించారు? మరి బీసీలకు కేటాయించినటువంటి 75,000 కోట్ల రూపాయల నిధులు దారి మళ్లించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అడగలేదు మీరు? మరి బీసీలకి నిధులు, విధులు, కనీసం కుర్చీ కూడా లేనటువంటి నామినేటెడ్ పోస్టులు ఇస్తే మీరు ఆ రోజు మా బీసీలకు అన్యాయం చేశారని జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నించలేదు? మరి బీసీలకు 34% రిజర్వేషన్ ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు 24% తగ్గిస్తే మా బీసీలకు అన్యాయం జరిగిందండి అని మీరు ఎందుకు ప్రశ్నించలేదు? అంటే బీసీలు చంపేస్తున్నా మాట్లాడరు, అన్యాయంగా జైలుకి పంపించినా మాట్లాడరు, మీ బీసీ రిజర్వేషన్ తగ్గించినా మాట్లాడరు, మీరు దేనికి మాట్లాడరు. కేవలం మీ కుటుంబం జోలికి, మీ అబ్బాయి జోలికి వస్తేనే మీకు బీసీలు గుర్తొస్తారా? మళ్ళీ మాట్లాడుతున్నారు చేసిన పాపాలకు దేవుడే చూస్తానంటున్నారు. మీరు పాపాలు చేశారు కాబట్టి నిజంగా దేవుడు చూశాడు. నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా భవనమును ఏ విధంగా మీరు అవమానించారో ఒకసారి గుర్తు చేసుకోండి. అన్యాయంగా బాబు గారి ఇంటిపైన మీరు దాడులు చేశారు. ఎంతో మంది బీసీలు పట్టున పెట్టుకున్నారు. కానీ మీరు అన్యాయమైన బయటికి రాలేదు. ఈ రోజు మీ కుటుంబానికి అన్యాయం జరిగితే బయటకు వచ్చి
మీరు మాట్లాడుతున్నారా? ఇకనైనా కొంచెం మీరు పశ్చాత్తాపం చెందాలి. జోగి రమేష్ గారు, పశ్చాత్తాపం చేసిన పాపాలకి మీరు కొంచెమన్నా బాధపడితే పైనుండి దేవుడు కొంచెమన్నా మీ పాపాలను తగ్గిస్తాడు. అంతేగాని ఎవరైనా చట్టం ముందు సమానులే. తప్పు చేసిన వాడు బీసీయా, ఎస్టీయా, ఓసీ అని చూడరు. నేర నిర్ధారణ జరిగితే ఎవరైనా సరే శిక్షకు అర్హులే. ఇంకోసారి బీసీలు గౌడ కులస్తుని అని మీరు కులాన్ని అడ్డం పెట్టుకొని రచ్చగొట్టే విధంగా మాట్లాడితే బీసీలు చాలా తెలివిగలవాళ్ళు. అందుకే మిమ్మల్ని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. అంకపల్లిలో దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆటోనమస్ కళాశాల యందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా కళాశాల చైర్మన్ శ్రీ దాడి రత్నాకర్ జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేసి మన స్వరాజ్యాన్ని సముపరిచారని, ఆ మహానుభావులను ఎప్పుడు స్మరించుకోవాలని, తర్వాత కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ వైకుంఠరావు విద్యార్థులను చెడు వ్యసనాలకు లోను కాకుండా గురి కాకుండా ప్రతి ఒక్కరూ ఉండాలని తెలిపారు. విద్యార్థుల చేత ప్రమాణం చేయించారు. విద్యార్థులు దేశభక్తిని చాటుతూ అనేక సంస్కృతి కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్ విభాగాధిపతులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్ సుధీర్ కుమార్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అన్న విద్యార్థులు పాల్గొన్నారు. ఎక్కడో ఉంటున్న ఆర్థిక వ్యవస్థ, ఎక్కడో ఉంటున్న డెవలప్మెంట్ ఇప్పుడు భారతదేశం అనేది ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ముందుకొచ్చింది. దీనికి మన తండ్రులతో పాటు మన తాతలు ఎంతోమంది వాళ్ళ త్యాగఫలాలు, వాళ్ళ కష్టఫలాలు ఇవన్నీ కారణమై ఉన్నాయి. వాళ్ళ వారసత్వాన్ని, వాళ్ళ పౌరుషాన్ని, వాళ్ళ పునికిని మనం ముందుకు సాగాలి, పట్టుకొని ముందుకు సాగాలి. ఇప్పుడుంటున్న పరిస్థితుల్లో యువత అయితేనేమి, మార్గదర్శకులు అయితేనేమి పాత విషయాలని, వాళ్ళ యొక్క త్యాగ ఫలాలని పెద్దగా పట్టించుకోవట్లేదు. అవన్నీ పట్టించుకోవాలి. మూలాలని మనం మర్చిపోతున్నాం. మూలాలను మనం మర్చిపోకూడదు. టెక్నాలజీ మనకు అవసరమే, టెక్నాలజీ చాలా అవసరం. కానీ టెక్నాలజీతో పాటు మన ఇండియా యొక్క బేస్ ఏదైతే నమ్మకం ఉందో పెద్దలను గౌరవించాలి. వాళ్ళు మన దేశానికి స్వాతంత్రం ఇవ్వడంలో ఎంత అయితే వాళ్ళు సేవ చేశారో, ఎంతోమంది అమరులయ్యారు. వారి సేవల్ని, వాళ్ళ అమరులైన వాళ్ళందరూ కూడా నివాళులు తీసుకుంటూ, వాళ్ళు చేసే సేవలందరూ కూడా గుర్తు చేసుకుంటూ, వాళ్ళు మనకి ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తూ కూడా భావితరాలకు కూడా అదే స్వాతంత్రం అందించాలని అందరినీ మనసారా కోరుకుంటూ, పిల్లలు కూడా భవిష్యత్ తరాలకు ఉండే విధంగా టీచర్లు కూడా బోధన చేయాలని స్వాతంత్ర దినోత్సవం తాలూకా ముఖ్య ఉద్దేశం. మన స్వాతంత్ర విధంగా వచ్చిన కూడా వాళ్ళకి బోధించి భావితరాలకు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మహానుభావులు మన కళ్ళ ముందర ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఫోటోల్లో కానీ, అలాగే పేపర్లో కానీ, బుక్కుల్లో కానీ చూసి చదివి అన్నీ అర్థం చేసుకొని ఈరోజు ఈ స్టేజ్లో మనందరం ఇలా చెప్పగలుగుతున్న రోజు కూడా అని మనందరం కూడా గుర్తించుకోవాలి. దాన్ని మొట్టమొదటిగా 1857 నుండి అప్పట్లో తిరుగుబాటు మొదలయ్యి 1947కి మన స్వతంత్రం తీసుకురావడం జరిగింది. దాన్ని చాలామంది జైల్లోన, స్టేషన్లోన చాలామంది కొట్లాటలు జరిగి చాలామంది స్టేషన్లోనే చనిపోయిన రోజులు కూడా ఉన్నట్టు గుర్తించినటువంటి చరిత్ర, అలాంటి చరిత్ర కలిగినటువంటి దేశం. మన సాంప్రదాయ పరంగా చూసుకుంటే కనుక ఇక్కడ కొన్ని సంపదలు ఉన్నటువంటి దేశాన్ని, ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సంపదని ఏదో రకంగా దోచుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో మన దగ్గరకు వచ్చి మనల్ని ఒక బానిసత్వంగా చూసి మన దగ్గర ఉన్నటువంటి సంపదని దోచుకోవడం జరిగేది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగనపూడి అనిత నివాసం వద్ద అట్టహాసంగా నిర్వహించారు. మండలంలోని సారిపల్లి పాలెం వద్ద ఉన్న క్యాంపు కార్యాలయం ఆవరణలో 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మూవన్నెల జెండా ఎగురవేసి స్వాతంత్ర సమర యోధుల చిత్రపటాలకు పూలమాల వేసి వందనం చేశారు. అనంతరం చిన్నారులకు స్వీట్స్ పంచారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్ తో పాటు టీడీపీ నాయకులు అడ్డూరి లోవరాజు, కర్రి వెంకట సత్యనారాయణ, అల్లాడ సన్యాసిరావు, అల్లాడ తాతారావు, మీసాల ఉమామేశ్వరరావు, కొప్పిశెట్టి వీరబాబు, పెద్దిరెడ్డి రమేష్, అడ్డూరి గంగాధర్, కొల్నాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఫలితంగా ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. స్వతంత్రం తీసుకొచ్చుకోవడం ఎంత కష్టతరమైందో అదే స్వతంత్రం నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టతరమైంది. ఆ విషయంలో ఇప్పుడున్న నాయకులు కానీ, ఇప్పుడున్న ప్రజలు కానీ ఒక స్టెప్ ముందుకే వేయాలి కానీ వెనకడుగు వేసే ప్రసక్తి ఉండకూడదని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఒక
విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి ఒక సోపానంగా మనం భావించాము. ఎందుకంటే ఎప్పుడో 2020 అని ఒక స్లోగన్ తీసుకొచ్చి ఆ 2020 నాటికి హైదరాబాద్ లాంటి సిటీస్ని చాలా ఉన్నతమైన స్థితిలో నుంచోబెట్టిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈరోజు 2047 అనే ఒక నినాదంతో ఈరోజు ముందుకొచ్చి దాన్ని ఏది రకంగా సాధించాలనే ఉద్దేశంతో ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి 2047 ప్రణాళికను సిద్ధం చేస్తున్న మహామనిషికి మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. 78వ భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తో కలిసి పోలీసులు గౌరవవందనాన్ని స్వీకరించారు. సందర్భంగా వివిధ శాఖలు సంభవించిన శకటాలు ప్రదర్శించారు. అనంతరం మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జూలై 16వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు పారిశుద్ధ్య వారోత్సవాలు గ్రామాలు వార్డుల్లోనూ నిర్వహించుకున్నాము. ప్రజలు వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, బహిరంగ మల విసర్జన వంటి దురాచారాలను దూరంగా చేయాలని కోరుతున్నాను. ఉపయోగించి విద్యార్థులలో నిగూఢంగా ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని కోరుతున్నాను. మై స్కూల్ మై ఫ్రెండ్ కార్యక్రమం ద్వారా ఉన్నత పాఠశాలలకు జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించి విద్యా ప్రమాణాలు మెరుగుకు కృషి చేయడం జరుగుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను చక్కగా చదివించాలి. పిల్లలు భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా పునాదులు వేయాలని నేను పౌష్టికాహార విలువలను తెలియజేయటకు మనబడి మన తోట కార్యక్రమం చేపడుతున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు. కాకినాడలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరూ బాధ్యతను గుర్తు చేసుకునే రోజు ఈ రోజేనని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్. ఆగస్టు వేడుకల సందర్భంగా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన మాజీ ముఖ్యమంత్రి. జాతీయ నేతల చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ జగన్. విడువాడ మున్సిపల్ పార్క్ లో అన్న క్యాంటీన్ ను లాంఛనంగా ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి. అర్ధాంగి నారా భువనేశ్వర్ తో కలిసి క్యాంటీన్ లో భోజనం వడ్డించిన చంద్రబాబు. ఇవి బులెటిన్ అప్డేట్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. సెలవు. నమస్తే.